దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే మోషే ద్వారా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. ఎలాంటి దేశం అంటే అది నీటి వాగులు కలిగినటువంటి దేశం, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలు అగాధ జలములు కలిగిన దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశము, ఒలివ నూనె, తేనె గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు అని చెప్పి తీసుకొని వస్తుంటే, అక్కడికి రాకుండానే వీళ్ళకి ఏం కావాలంట? గింజలు లేవు, అంజూరం లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అవన్నీ ఇస్తానని చెప్తూ ఉన్నది ఆయన. అంత ఓపిక ఎక్కడిది? పాత తరం వ్యక్తులు ఎలాగైతే కూరాకుల కోసం, తెల్లగడ్డల కోసం, ఉల్లిపాయల కోసం, చేపల కోసం ఏడ్చారో, కొత్త తరం వ్యక్తులు కూడా గింజల కోసం, అంజూరుల కోసం, ద్రాక్షల కోసం, దానిమ్మల కోసం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదా? మారాలో వీరి పితరులు సలుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చిన్నపిల్లలుగా చూడలేదా దాన్ని? రెఫీదీంలో వీరి పితరులు మోషే అహరోనుల మీదకి గొడవకు వెళ్ళినప్పుడు రాళ్ళు పట్టుకొని చిన్నపిల్లలుగా వీళ్ళు చూడలేదా? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రహీనులం అవుతాం అయ్యారు ఇక్కడ.